నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మన అమృతంలో సాధారణంగా అంటే అన్ని ప్రతి పూటకి అంటే ఒక అల్పాహారము, తర్వాత స్నాక్స్, లంచ్కి ఎలా ఉండాలి, డిన్నర్కి ఎలా ఉంటే బాగుంటుంది, పిల్లలకు ఎలా హెల్దీగా పెట్టచ్చు, వాళ్ళకి ఆకలి అన్నప్పుడు, ఇలా రకరకాల విభాగాల గురించి ఆలోచిస్తూ, రకరకాల పూటల గురించి ఆలోచిస్తూ, రకరకాల వయసుల వారి గురించి ఆలోచిస్తూ అమృతంలో రకరకాల వంటలు మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ రోజు ఒక మంచి స్నాక్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఒకప్పటి సాంప్రదాయకరమైన స్నాక్స్ అని చెప్పొచ్చు. సో చాలా హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు. సో ఈ మధ్యకాలం ఏంటంటే ఆకలి అనగానే ఒక చిప్స్ ప్యాకెట్ కొనివ్వకుండా అటువంటి మంచి టేస్టీ ఫుడ్నే మన ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మరి ఆ ఉద్దేశంతో ఈ వంటను మీ అందరికీ పరిచయం చేస్తున్నా. వంట పేరేంటో తెలుసా? పూల్ మఖానా సూజీ రవా మిక్సర్. అదేంటి చాలా పెద్దగా ఉంది పేరు అనుకుంటున్నారా? పూల్ మఖానా అందరికీ తెలుసు, మంచి ప్రోటీన్. సో సూజీ రవ కాంబినేషన్లో ఈ మిక్సర్ ఎలా ఉండబోతోంది, పిల్లలకు ఎలా నచ్చుతుందో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పూల్ మఖానా సూజీ రవ మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సూజీ రవ 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించిన బంగాళదుంపలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పూల్ మఖానా 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ పొడి చిటికెడు. పూల్ మఖానా సూజీ రవ మిక్సర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి పూల్ మఖానా అంటే మంచి ప్రోటీన్ అండి. ఇందులో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది మన గర్భిణీ స్త్రీలకు చాలా చాలా మంచిది తెలుసా. అంటే వాళ్ళకి స్నాకింగ్ ఎప్పుడైనా ఆకలేసి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు పూల్ మఖానా లైట్గా మన నేతిలో వేయించుకొని కాస్త మిరియాల పొడి వేసుకొని తింటే కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మంచి ఎనర్జీ వస్తుంది, మంచి ప్రోటీన్ వస్తుంది, యాక్టివ్గా ఉంటారు, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గకుండా ఉంటుంది. ఎంత ప్రోటీన్ బాగుంటే మనకు ఫ్లూయిడ్ అంత బాగుంటుంది లోపల. ఆ తర్వాత మనకు బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. కొంతమందికి బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది, బ్లడ్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా పూల్ మఖానా ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే మనకు నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా మనకు ప్రోటీన్ ఇందులో బాగుంటుంది కాబట్టి నీ జాయింట్స్కి కూడా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా మనకి పూల్ మఖానా మంచి ఎనర్జీ బూస్టర్ అని చెప్పొచ్చు, మంచి ప్రోటీన్ గివర్ అని చెప్పొచ్చు. పిల్లలకు, పెద్దలకు అందరికీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో బాగా హెల్ప్ చేస్తుంది. మరి పూల్ మఖానాతో మనం ఈరోజు డ్రై ఫ్రూట్స్ కూడా ఉపయోగిస్తున్నాం. బాదాము, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా చాలా మంచి మిక్సర్ అని చెప్పొచ్చు అనమాట ఇది. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ మనకు ఒక 2-3 ప్రాసెస్లు ఉంటాయండి దీంట్లో. సో ప్రాసెస్లు కొంచెం జాగ్రత్తగా చూసుకొని నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు గుర్తు అంటే చూసి మీకు వెంటనే మెమరీలో ఉండిపోతుంది అంటే చాలా చాలా సూపర్. లేదు అంటే కాస్త చూసుకొని మీరు ఏదైనా ఫోన్లో రాసుకోవడమో, ఇప్పుడంతా ఫోన్లో వచ్చేసాయి కదా, సో ఫోన్లో రాసుకోవడమో అలా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని మనము ఈ సూజీ రవ అంటే ఏంటి, మనకి మామూలుగా బొంబాయి రవ, ఉప్మా రవ, ఈ ఉప్మా రవని ఉండలు కట్టకుండా మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అలా ఉండలు కట్టకుండా మనం కలుపుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఓకేనా? సో మీకు చేసి చూపిస్తాను నేను. సో ఈ నీళ్లలోనే మనం కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. అంటే మనకి ఆ రవ ముద్దకు తగ్గట్టుగా ఉప్పు వేసాను. ఇది కొంచెం ఒక 2 మరుగులు రావాలి. 2 మరుగులు వచ్చిన తర్వాత మనము రవ వేసుకొని చక్కగా ఉండలు లేకుండా ముద్దగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటనేది చెప్తాను. కొంచెం మనకు నీళ్లు లైట్గా మరిగిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు మనము ఈ ఉప్మా రవ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా. ఇదిగోండి, ఎక్కడా కూడా ఇంత ఉండ కూడా లేదు. సో చక్కగా ఉండలు కట్టకుండా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడాలి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకుంటాము. సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం మనకు ఇది బాగా ఉడుకుతుంది, అలాగే ఇందులో వాటర్ కంటెంట్ కూడా వెళ్ళిపోతుంది. రవ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోయేటువంటి ఒక మంచి పదార్థం అండి. ఈజీ, అందుకే కదా ఏ దిక్కు లేకపోతే మనం ఫస్ట్ ఉప్మా చేసుకుంటూ ఉంటాం ఇంట్లో, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి. చూసారా, అంటే మనకి బాండీ కూడా వీడింది కాబట్టి ఇది ఉడికిపోయినట్టు. ఆల్మోస్ట్ వాటర్ కంటెంట్ కూడా ఇందులో లేదు. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ టోటల్ ముద్దని వేడిగా ఉంది కదండి, అలా టక్కన వేసేసాను అనమాట. ఈ స్టవ్ ప్రస్తుతానికి ఆఫ్ చేసుకుందాం.
ఇలా మనకు రవ ముద్ద ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చల్లారాలి, లేకపోతే చేతులు పాడైపోతాయి, పాడవవు, పనిచేయవు. సో ఇది పక్కన పెట్టేసుకుందాం ప్రస్తుతానికి. ఇది కొంచెం మనకు చల్లారాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటువైపు ఒక చిన్న ప్యాన్ లాగా తీసుకున్నామండి. ఈ ప్యాన్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా బాదం ఒక్కసారి వేయించేసుకుందాం. అసలు నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయిస్తే అసలు ఆ కమ్మదనమే వేరండి, సూపర్ ఉంటుంది. ఆ తర్వాత ఇదే ప్యాన్లో జీడిపప్పు, ఇది ఒక్కసారి కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత నెక్స్ట్ వేసుకోవచ్చు. ఇది మనకు లైట్గా వేగాక కిస్మిస్ కూడా వేసుకుందాం. అంటే మనకు కొంచెం ఆ స్వీట్ టేస్ట్, తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా మనకి స్నాక్స్లో కలిసాయనుకోండి, బాగుంటుంది కదా రుచి. సో ఇలా చక్కగా కిస్మిస్ కూడా వేగుతూ ఉండగా చివరిగా మనము కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చక్కగా వేగాయండి, సూపర్గా. ఇప్పుడు మనము ఇదిగోండి ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసుకుందాం. ఇది ఇక్కడ పెట్టుకుందాము. ఎందుకంటే ఇదే బాండీలో మనం ఇంకొంచెం నెయ్యి వేసుకొని పూల్ పకానా కూడా వేయించుకోవాలి. పూల్ మకానా ఒక కప్పు, దీని మీద కూడా కొంచెం లైట్గా ఉప్పు వేస్తానండి, సో దట్ దీనికి కూడా మనకు కొంచెం అంటుకున్నట్టుగా ఉంటుంది. ఇది కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. పూల్ మకానా కూడా మనకు వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఈజియెస్ట్ రెసిపీ అండి. ఇదనే కాదు, మామూలుగా పూల్ మకానాతో మీరు ఏది చేసుకున్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ స్నాక్, ఇన్స్టెంట్ హోమ్ మేడ్ స్నాక్, మంచి ప్రోటీన్స్. ఓకే, ఇది వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చండి. ఇప్పుడు ఇలా వేగినటువంటి పూల్ మకానాను మనం ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం. సో ఇందులో మనం ఏమేమి యాడ్ చేసుకుంటున్నాము అంటే ఇందులో ఉప్పు ఆల్రెడీ మనము పూల్ మకానాలో వేసుకున్నాము, అయినప్పటికీ కూడా కొంచెం లైట్గా వేసుకుందాం ఇక్కడ. ఓకే, ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి వేసేసుకుందాం. అంటే మనం ఇంతవరకు కారానికి సంబంధించి ఏం వేసుకోలేదు కదా, కాస్త మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా, చాలా తక్కువ బ్రౌన్ షుగర్, చాలా కొంచెం, మనకు ఆ పులుపు స్వీట్ అంత రావాలి కదా, సో దానికి తగ్గట్టుగా స్వీట్ అంతే. చాట్ మసాలా వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ వేడి మీద మిక్స్ చేసుకుంటేనే బాగా కలుస్తుంది. సో ఇలా మనం బ్రౌన్ షుగర్ డైరెక్ట్గా కాకుండా పొడి రూపంలో వేసాం కదా, సో ఇంకొంచెం బాగా కలుస్తుంది అనమాట. షుగర్ వేస్తే అలా పార్టికల్స్గా గ్రాన్యూల్స్ అలాగే ఉండిపోవచ్చు. సో అందుకే మనం పొడి వేసేసుకున్నాం. సో ఇటువైపు మనకు చూస్తే చక్కగా ఇది కొంచెం చల్లబడింది. ఇలా చేతికి మనకి అంటే ముట్టుకోవడానికి కరెక్ట్గా వస్తుంది అంటే చల్లారనంటే లెక్క. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ పోసుకుందామండి. అందులో మంచి ఈ చిన్న ప్యాన్లోనే మనం చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏంటి అంటే కొంచెం తక్కువ నూనె పడుతుంది. ఇందులోనే డీప్ ఫ్రైకి తగ్గట్టుగా మనం కాస్త నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఉందండి. ఈ రవ ముద్దలో మనం ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో ఇలా మ్యాష్ చేసేసుకొని ఈ పిండిలో మిక్స్ చేసేసుకుందాం. ఓకే, అంటే ఒక బైండింగ్ కోసం, అంటే మనం మురుకుల్లాగా వేసుకుంటున్నాం కదా, ఒక చిన్న బైండింగ్ కోసం అనమాట. మనం ఎటువంటి పిండ్లు అదేం వాడట్లేదు కదా. ఇలా పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇలా మనము మురుకుల గొట్టం తీసుకొని దీనికి కాస్త గ్రీజింగ్ చేసుకుందాం. సో
సో లైట్గా ఇలా నెయ్యి వేసుకొని కొంచెం మనం గ్రీజింగ్ చేసుకుంటే బెటర్. చేసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ రవ్వ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా కొంచెం ఇలా తీసుకుందాం. ఇంకొంచెం కూడా తీసుకుందాము. నూనె వేడెక్కింది లేదో ఒకసారి టెస్ట్ చేద్దామా? యా, నూనె కూడా వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇలా నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అలాగే మెడ నొప్పులు కూడా వస్తూ ఉంటాయా? అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. ఎక్కడైతే మీకు నొప్పులు ఉన్నాయో అక్కడ వెల్లుల్లి, లవంగాలు నువ్వుల నూనెలో వేయించి ఆ నూనెను బాగా అప్లై చేసుకోవాలి. అలా తరచూ అప్లై చేసినట్టయితే నొప్పులు అనేవి వెంటనే మటుమాయం. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే తప్పకుండా ప్రయత్నించండి. ఇప్పుడు ఇది మనకు కొంచెం ఇలా వేడి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం లైట్గా ఇలా బ్రేక్ చేసేసుకుందాం. ఎక్కువ వద్దండి, మరీ చిన్నగా అయిపోతుంది. అట్లా వద్దు, కొద్దిగా మనకు లైట్గా ట్యాప్ చేసుకుంటే చాలు. అలా చేసుకొని ఈ పూల్ మకానా దాంట్లోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఒక్కసారి. ఓకే, సో ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనకు కరకరలాడే పూల్ మకానా సూజీ రవ్వ మిక్సర్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పూల్ మకానా సూజీ రవ్వ మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సూజీ రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించిన బంగాళదుంపలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పూల్ మకానా 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ పొడి చిటికెడు. పూల్ మకానా సూజీ రవ్వ మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు కొంచెం ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకున్నాక అది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో బాదాం, జీడిపప్పు, కిస్మిస్, కరివేపాకు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త నెయ్యి, పూల్ మకానా, చిటికెడు ఉప్పు వేసి వేయించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, బ్రౌన్ షుగర్ పొడి వేసి కలిపి ఉడికించి చల్లార్చుకున్న రవ ముద్దలోకి ఉడికించుకున్న బంగాళదుంపలను కూడా వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత మురుకుల గొట్టానికి కాస్త నెయ్యి రాసుకుని సిద్ధం చేసుకున్న సూజీ రవ్వ మిశ్రమాన్ని అందులో పెట్టి నూనెలో మురుకుల్లాగా వేసుకుని రంగు మారేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని అది కాస్త చల్లారాక దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుని పూల్ మకానా మిశ్రమంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నటువంటి పూల్ మకానా మిక్సర్ ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పూల్ మకానా సూజీ రవ్వ మిక్సర్ రెడీ. చూసారు కదా, పూల్ మకానా సూజీ రవ్వ మిక్సర్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో నేను కూడా తినడం యాక్చువల్గా మొదటిసారి. సో ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. కరకరలాడుతోంది అన్నీ, అందులో ఉన్నవన్నీ. చాలా బాగుందండి. ఉప్పు, కారం అంటే మిరియాల పొడి అన్నీ కూడా చాలా కరెక్ట్గా సరిపోయాయి. పూల్ మకానా కరకరలాడుతోంది. మనం చేసుకున్న సేవ్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది. సూజీ రవ్వ సేవ్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట మొక్కజొన్న గింజల రైతా. మొక్కజొన్న గింజల రైతా అంటే మన కార్న్ సీడ్స్ అన్నమాట. సో దాంతో మనం ఒక రైతా తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న గింజల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత,
నల్లుప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్. మొక్కజొన్న గింజల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మన ఫస్ట్ ఏంటంటే మనం మొక్కజొన్నలు ముఖ్యంగా అంటే ఈ రైతాలో స్పెషల్ ఏంటి అంటే మొక్కజొన్న, దాంతో రైతా అనేది స్పెషల్ అన్నమాట. సో మొక్కజొన్నలో మనకు అధికంగా విటమిన్స్, మినరల్స్, తర్వాత ఫైబర్, ప్రోటీన్స్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్, ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ B12 కూడా ఉంటుంది తెలుసా. అలాగే మలబద్ధకం ఉన్న వాళ్లకు 100% మొక్కజొన్న తినమని చెప్తూ ఉంటారు. అలాగే మనకు ఇది ఆర్బీసీ కౌంట్ పెంచడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందంట తెలుసా. సో ఆర్బీసీ కౌంట్ ఎర్ర రక్త కణాల పెరుగుదలకు కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, డైజెషన్కి మంచిది. ఇంతకుముందు చెప్పినట్టుగా మంచి ఫాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా హాయిగా తినొచ్చు. సో ఇలా అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మొక్కజొన్న అనేది పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టము, బెనిఫిట్ కూడా చేస్తుంది. మరి దాంతో మనం రైతా తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మొక్కజొన్నను లైట్గా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో స్టవ్ వెలిగించేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు బాండీలో కొంచెం నూనె వేసుకుందాం. సో అది కూడా మనం కాస్త ఆవ నూనె వేసుకుంటున్నామండి. ఆవ నూనెతో చేసుకుంటే ఏంటి అంటే కొంచెం మనకు రైతాలో కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సాధారణంగా ఆవ నూనె మనం ఆవకాయలకే వాడతాము అనుకుంటూ ఉంటాం. లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు పర్సనల్గా ఆవ నూనెతో వంటలు చేస్తే చాలా ఇష్టం తెలుసు. ఆవ నూనె స్మెల్, టేస్ట్, ఆవ పొడి నాకు చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ మనము మొక్కజొన్న గింజల్ని వేసుకుని వేయించేసుకుందాం. చక్కగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. సో బేసిక్గా మనకు టోటల్గా మొక్కజొన్న పొత్తులు దొరుకుతూ ఉంటాయి కదా, పచ్చివి. ఎనీ సూపర్ మార్కెట్, ఎనీ కూరగాయల మార్కెట్ ఎక్కడైనా దొరుకుతుంది. సో దాన్ని మనము నిప్పు మీద కాల్చుకొని కూడా, గింజలు తీసుకొని కూడా మనము ఈ రైతా తయారు చేసుకోవచ్చు. సపరేట్గా దొరికితే ఓకే, సపరేట్గా చేసుకోవచ్చు. కాల్చి చేసుకుంటే ఆ రుచి ఇంకా వేరు, బాగుంటుంది యాక్చువల్లీ. అలాగే ట్రై చేయండి ఈసారి. ఓకే, కొంచెం మనకు లైట్గా వేగినట్టుగా తెలుస్తుంది. కొంచెం మనకి ఇది లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. ఇదిగోండి కొన్ని వచ్చాయి కదా, అలా అన్నీ రావాలి. ఇది పట్ 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 అని పైకి వస్తూ ఉంటాయి. అని కొంచెం లైట్ కలుపుతూ ఉంటే ఏంటంటే కొంచెం అలా డౌన్ అయి ఉంటాయి అన్నమాట, లేకపోతే టపట్ టపట్ అలా వేస్తూ ఉంటాయి. ఓకేనండి, లైట్గా రంగు మారిని చూసారా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది మనకు లైట్గా చల్లారిన తర్వాత, కొంచెం చల్లారనివ్వండి, దాని తర్వాత మనం దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాండీలో మనం కాస్త పోపు కూడా వేసేసుకుందాం. అంటే మనం చిన్న బాండీలో తీసుకోవచ్చు పోపు, లేదు అంటే పెద్ద బాండీలో కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అయితే అంతకన్నా ముందు మనకు మిరియాలు ఇలా తీసుకున్నాం కదా, మిరియాలు కాస్త దంచుకుందాం. ఓకే, ఇలా మిరియాలు దంచుకున్నాం కదా, దంచుకున్నది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. కచ్చా పచ్చగా, మరి ఫైన్ పౌడర్ లాగా అయితే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు, అవసరం లేదు, ఫైన్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. కచ్చా పచ్చగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే బాండీని మరొకసారి వెలిగించేసుకుందాం. దీంట్లో మనం పోపు తయారు చేసుకుందాం. సో పోపులో భాగంగా మళ్ళీ ఇంకొంచెం ఆవ నూనె వేస్తున్నాను నేను. ఓకే, మనకు బాండీ కూడా వేడిగానే ఉంది కాబట్టి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇక మనం మెల్లిగా మనం పోపు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. పోపులో భాగంగా ఫస్ట్ మనం ఆవాలు, కొంచెం మనకు చిటపటలాడిన తర్వాత లైట్గా జీలకర్ర, ఆ తర్వాత అల్లం ముక్కలు,
ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు. రైతాలో ఎప్పుడు కూడా కరివేపాకు ఇచ్చే మ్యాజిక్ మామూలుగా ఉండదు. కరివేపాకు వేసేసుకున్నాం కదా. చివరిగా కాస్త ఇంగువ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటి, మనకు ఈ మొక్కజొన్న గింజలు కొంచెం చల్లారిన తర్వాత మనము 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, 1 కప్పు పెరుగు నిండా మొత్తం వేసేయాలి. ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందామండి, చాలా లైట్గా. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన స్పైస్ పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త నల్లుప్పు, ఆ తర్వాత కాస్త మామూలు ఉప్పు, కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలు. ఇదిగోండి, ఇలా వేస్తే ఎంత బాగుంటుందో అసలు. అంటే దాని సారం ఎక్కడ మిస్ అవ్వదు. నాకు ఎప్పుడు కూడా మిరియాల పొడి కన్నా కూడా ఇలా కచ్చా పచ్చగా ఉండే మిరియాలు ఇష్టం. బట్ కొంతమందికి 100% నచ్చదు, అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. సాధారణంగా కొంతమందికి కంటి పైన అంటే ఈ భాగంలో కాస్త నల్లగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, రాత్రి నీళ్లలో 1 టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి వేసి నానబెట్టాలి. మర్నాడు పొద్దున ఆ నీటితో కళ్ళను కడుక్కున్నట్టయితే ఈ భాగంలో ఏర్పడినటువంటి ఆ నలుపు ఏదైతే ఉందో త్వరగా వెళ్ళిపోతుంది. ఈ ఇబ్బంది మీకు ఎదురైతే కనుక తప్పకుండా ఈ చిట్కాని ఉపయోగించండి. ఇప్పుడు ఫైనల్గా మిగిలింది ఏంటి అంటే, మనం తయారు చేసినటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని ఈ రైతాలోకి తీసేసుకోవడం. తీసేసుకొని ఒక్కసారి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అసలు రంగులు అయితే ఎంత బాగున్నాయండి. అసలు ఎల్లో, వైట్, గ్రీను చాలా బాగుంది. సాత్వికంగా ఉంది, హాయిగా ఉంది, ప్రశాంతంగా చూడడానికి. సో ఈ రైతాన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న గింజల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నల్లుప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్. మొక్కజొన్న గింజల రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఆవ నూనె వేసి వేడయ్యాక అందులో మొక్కజొన్న గింజలు వేసి కలర్ మారేంత వరకు వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని, ఇప్పుడు అదే పాన్ లో కాస్త ఆవ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మొక్కజొన్న బౌల్లో పెరుగు, నీళ్లు, జీలకర్ర పొడి, నల్లుప్పు, మామూలు ఉప్పు, దంచిన మిరియాలు, కాస్త కొత్తిమీర కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న పోపు వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మొక్కజొన్న గింజల రైతా రెడీ. చూసారు కదా, మొక్కజొన్న గింజల రైతా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, నాకు తగ్గట్టుగా, నా ఇష్టానికి తగ్గట్టుగా మిరియాలే వచ్చాయి. ఫస్ట్ నాకు మొక్కజొన్న, మిరియాలు ఈ 2 వచ్చాయి. చాలా బాగుందండి. నేను నమిలిన మిరియాలు ఎలా ఉందంటే హాయిగా, ఘాటుగా, ప్రశాంతంగా ఉందన్నమాట. అందుకే పొడిగా కాకుండా కచ్చాపచ్చగా దంచుకొని వేయాలని చెప్పేది. చాలా టేస్టీగా ఉందండి. ఉట్టిది తినొచ్చు, నేనైతే ఉట్టిదే తింటాను 100%. అందరూ తినొచ్చు. అలాగే లేదు అంటే కాంబినేషన్స్ చూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, మరి వాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.